నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. క్రైస్తవునిగా మీ దేహం పరిశుద్ధాత్మకు వ్యక్తిగత నివాస స్థలం. ఆయన మీలో నివసిస్తున్నాడు కనుక మీరు దేవునికి చెందినవారు. కనుక మీ దేహమును అపవిత్రపు ఆలోచనలు, కోరికలు, కార్యాల ద్వారా మలినం చేసి పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించకూడదు. దేవుని ఆలయమైన దేహం ద్వారా దేవునికి మహిమ, సంతోషం కలిగించేలా జీవించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. తిరిగి జన్మించిన విశ్వాసి పరిశుద్ధాత్మకు ఆలయమని పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. కనుక అతనిలో దురాత్మలు నివసించనేరవు. పాత నిబంధన, కొత్త నిబంధనలలో విగ్రహాలు దురాత్మలకు ప్రతినిధులుగా చెప్పబడ్డాయి. కనుక ఆలయాలలో విగ్రహాలను స్థాపించడం అతి హేయమైన చర్యగా పరిగణించబడుతుంది. పరిశుద్ధాత్మకు నివాసమైన దేహాలలో దురాత్మలకు ప్రవేశం కల్పించి మన దేహాలను మైలుపడనీయకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయం అని వాక్యం సెలవిస్తుంది. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం, దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం. దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయం విశ్వాసులు మాత్రమే. దేవునిని, ఆయన విశ్వాసులను తిరస్కరించేవారు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళవచ్చు, కానీ దేవుడు అక్కడ ఉండడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆ విధంగా జీవించుటకు తీర్మానించుకుంటే దేవుని ఆత్మ మూలంగా పుట్టిన వారంగా దేవుని కుటుంబంలో సభ్యులుగా మార్చబడతాం. ఆత్మ సంబంధంగా క్రీస్తులో విశ్వాసులంగా దేవుని తండ్రిగా గల తోబుట్టువులు కనుక మనం దేవుని రాజ్యంలో పౌరులం. ఈ పౌరసత్వాన్ని స్వతంత్రించుకున్నటకు దేవుని ఆలయమై ఉన్న మన దేహాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆమేన్.